బిడ్డకి పొరపాటున ఏమైనా ప్రమాదం జరిగితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటాడు కళ్యాణ్ మైథిలి మీద కోపంతో. అర్జున్ కాస్త కోపంగా చూస్తూ, నీ బిడ్డే కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో మైథిలి కూడా ప్రమాద పరిస్థితిలోనే ఉంటుంది. నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు కానీ మైథిలి గురించి ఆలోచించడం లేదు అంటాడు. ఆ మాటకి కళ్యాణ్ సైలెంట్ అయిపోతే రాజేశ్వరి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటో మా మైథిలికి ఈ పరిస్థితి. మా కోసమే కదా మనసుకి కష్టమైన అద్దె గర్భానికి ఒప్పుకుంది. ఓ రకంగా చెప్పాలంటే నా కూతురు ఈ ప్రమాద పరిస్థితిలో ఉండటానికి మేమే కదా కారణం అంటూ బాధపడుతుంది. అన్నీ తెలిసిన అర్జున్ వాళ్ళ బాధకి చలించిపోతూ కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంటాడు. ఇంతలో డాక్టర్ రమాదేవి బయటకొస్తుంది. కళ్యాణ్ ఫాస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తల్లి బిడ్డకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. ఇప్పుడే పూర్తిగా ఏమీ చెప్పలేను కళ్యాణ్ గారు. తను కింద పడటం వల్ల నొప్పితో ఇబ్బంది పడుతుంది. అయినా ప్రమాదం నుంచి తల్లి కోలుకుంటుంది కానీ ఇక లోపల బేబీ పరిస్థితి ఎలా ఉంటుందనేది కొన్ని టెస్టులు అయ్యే వరకు చెప్పలేం. కాకపోతే మీరు ఏది జరిగినా గుండె నిబ్బరంతో ఉండాలి అని అంటుంది. కళ్యాణ్ షాకే చూస్తూ, ఏది జరిగినా అంటే బేబీకి ఏమైనా ప్రమాదమా డాక్టర్ అని భయంగా అడుగుతాడు. డాక్టర్ ఇబ్బందిగా చూస్తూ, ప్రమాదమా అంటే మైథిలికి అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లోపల బేబీకి ఏదైనా ప్రమాదం వాటిల్తే అబార్షన్ తప్పదు. సో బేబీని కాపాడలేకపోవచ్చు అని బాధగా చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.